చేసిన 4 months లోనే 2 million యూజర్స్ ని క్రాస్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ పేరు ఇంటర్లింక్ ల్యాబ్స్. ఇది USA బేస్డ్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్. ప్రెజెంట్ చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఎంతకు లిస్టింగ్ అవుతుందో కూడా వీళ్ళు హింట్ ఇచ్చిరు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ లోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎండ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఫ్రీగా 1000 కాయిన్స్ ని ఎలా క్లైమ్ చేసుకోవాలో కూడా చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. కోల్డ్ వల్ల వాయిస్ ఇలా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇంటర్లింక్ ల్యాబ్స్ ఒక హ్యూమన్ సెంట్రిక్ ఐడెంటిటీ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. అంటే ఇందులో రిజిస్టర్ అయ్యే ప్రతి యూజర్ ని కూడా ఫేస్ ఐడితో వెరిఫై చేసుకొని హ్యూమనా కాదా అని లైవ్నెస్ చెక్ కూడా చేసుకొని వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాతే ఆ యూజర్ ఈ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అవుతాడు. సో దీని వల్ల ఫేక్ అకౌంట్స్ గానీ బాట్స్ గానీ అసలు ఉండే ఛాన్స్ ఉండదు. వీళ్ళు ఫేస్ ఐడిని చాలా యాక్యురేట్ గా ఐడెంటిఫై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో అకౌంట్ లో సైన్ అప్ అయి ట్రై చేస్తే మీ ఫేస్ వెరిఫై అవ్వదు, వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ ఫేస్ ఐడి వెరిఫికేషన్ కోసం వీళ్ళు ఎన్విడియా సర్వర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ కూడా ఎన్విడియా జీపీయూస్ నే యూజ్ చేస్తుంది. సో వీళ్ళ ఫేస్ ఐడి వెరిఫికేషన్ అనేది చాలా పవర్ఫుల్ ఉంది. సో ఇది ఈ ప్రాజెక్ట్ లో ఒక యూనిక్ ఫీచర్. ఈ ప్రాజెక్ట్ కి గూగుల్ ఫర్ స్టార్ట్అప్ నుండి కూడా ఫండింగ్ ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి. అంటే జస్ట్ 4 months లోనే 2 million యూజర్స్ జాయిన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇంత ఫాస్ట్ గా ఈ క్రిప్టో ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవ్వడానికి మేజర్ రీజన్ గూగుల్ అని చెప్పుకోవచ్చు. వన్స్ యూజర్ హ్యూమన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ ఒక హ్యూమన్ నోడ్ గా క్రియేట్ అవుతాడు. సో బ్లాక్ చైన్ లో నోడ్ అంటే ఏంటంటే నెట్వర్క్ కి కాంట్రిబ్యూట్ చేసే కంప్యూటర్ అయినా అవ్వచ్చు లేదా పర్సన్ అయినా అవ్వచ్చు. సో వన్స్ ఫేస్ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక నోడ్ గా క్రియేట్ అవుతారు అనమాట యూజర్. సో హ్యూమన్ నోడ్ గా మనం నెట్వర్క్ కి ఉన్నందుకు గాను రివార్డ్స్ లాగా మనకి ఇంటర్లింక్ కాయిన్స్ ని మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. ఎవ్రీడే మైనింగ్ చేసుకుని కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ప్రాజెక్ట్ గురించి. ప్రెసెంట్ అయితే ఎవ్రీడే 100 to 180 కాయిన్స్ అయితే మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సప్లై అండ్ లిస్టింగ్ గురించి మాట్లాడతా. టోటల్ సప్లై 10 million కాయిన్స్. అందులో కమ్యూనిటీ మైనింగ్ కి 50% కేటాయించారు. అండ్ వైట్ పేపర్ లో రోడ్ మ్యాప్ చూసుకుంటే ఒక 5 years కి వీళ్ళు రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు. సో 2025 లో 10 million వెరిఫైడ్ హ్యూమన్ యూజర్స్ ని అచీవ్ చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. 2025 ఎండ్ లో గానీ 2026 స్టార్టింగ్ లో గానీ వీళ్ళు లిస్టింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ 2026 లో వీళ్ళు USA స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని కూడా చూస్తున్నారు. అండ్ 2027 to 2030 వరకు వీళ్ళు 100 million యూజర్స్ అయితే అచీవ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ఇది నెక్స్ట్ 5 years రోడ్ మ్యాప్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. అండ్ వీళ్ళు లిస్టింగ్ ప్రైస్ ని కూడా టీచ్ చేస్తున్నారు. ఒకసారి ఈ ఇమేజ్ ని అబ్జర్వ్ చేయండి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.13 అనేది ఆన్సర్ వస్తుంది. సో మినిమం ప్రైస్ $0.13 తో ఇది లిస్టింగ్ అవబోతుంది అన్నట్టు వీళ్ళు హింట్ ఇస్తున్నారు. $0.13 తో లిస్ట్ అయినా గానీ అదే రోజు చాలా ఎక్కువ ప్రైస్ కి వెళ్లే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే బ్యాకప్ సపోర్ట్ ఉంది వీళ్ళకి, గూగుల్ గానీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ గానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గానీ. సో చాలా బ్యాక్ ఎండ్ లో వీళ్ళకి ఎక్కువ నెట్వర్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రైస్ లో అయితే ఇది లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ప్రాజెక్ట్